వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీలో ఈ వీడియో ఫుటేజ్ లీకేజీ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. ఇది లీకేజీ అని ఏకంగా శాసనసభ అధిపతి చెప్పడం జరిగింది. అయితే ఈ లీకేజీ ఎవరు పాల్పడ్డారన్న దానిపైన పెద్ద ఎత్తున ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం, అన్ని పార్టీలకు చెందిన సభ్యులను కూడా ఇందులో పెడుతున్నాం అని చెప్పి ఆయన నిన్న ప్రకటించింది. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఈ లీకేజీకి సంబంధించి ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ఎందుకు బహిర్గతి పరిచారు, ఇది సభా హక్కుల ఉల్లంఘన కాదా, ఎవరు దీనికి పాల్పడ్డారు తదితర అంశాలన్నింటిపై కూడా నిశ్చితమైన పరిశీలన దర్యాప్తు అవసరమైన అభిప్రాయం కూడా ఆ పార్టీ నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ పాయింట్ని డిస్కషన్ తీసుకోవడం జరిగింది. ముందుగా ప్రసాద్ రెడ్డి గారు, ఈ అసెంబ్లీలో వీడియో ఫుటేజ్ లీకేజ్ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? నిన్న స్పీకరే నేరుగా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఇది లీకేజ్ జరిగింది, అయితే ఎలా జరిగి ఉండొచ్చు అన్నదానిపైన అనేక రకమైన అభిప్రాయాలు వస్తున్నాయి. అనేక కోణాలు కూడా దీనిపై పలువురిని పిలిచి విచారించడం జరిగింది. ఎవరైనా సెల్ ఫోన్లో రికార్డ్ చేశారా, లేకపోతే ఐప్యాడ్లో రికార్డ్ చేశారా, లేకపోతే ఐప్యాడ్లో రికార్డ్ చేసి బయటికి పంపారా అనే అంశాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీనిపై ఒక కమిటీని కూడా వేస్తున్నట్టు చెప్పారు. అంటే క్వాలిటీ ఆఫ్ వీడియో చూస్తేనండి అది ఐప్యాడ్ నుంచి కానీ లేకపోతే సెల్ ఫోన్ నుంచి తీసినట్టు కనిపించట్లేదు. రెగ్యులర్ వీడియో మాదిరిగా దాని క్వాలిటీ ఉంది, కనిపిస్తూ ఉంది. ఇలా వీడియో లీకేజీలు కావటం అనేది ఇది మొట్టమొదటిసారి కాదు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం జోరుగా ఉన్నప్పుడు గవర్నర్ మీద దాడి చేసిన పెద్దల వీడియో కూడా అప్పుడప్పుడు ఫ్లాషెస్ కింద మనకి మీడియాలో వచ్చింది. కాబట్టి దాన్ని అప్పుడు తప్పు జరిగినప్పటికీ అది ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఏది చేయలేదు అనేది మళ్ళీ ఇంకోసారి మనకు రుజువైందండి. ఇప్పుడు మన గౌరవనీయులైన స్పీకర్ గారు చెప్పే వాదన చూస్తుంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. 4 దశాబ్దాలుగా అసెంబ్లీ పనితీరును జాగ్రత్తగా పరిశీలిస్తున్న నాలాంటి వాళ్ళకి అసెంబ్లీ ఈ పనితీరులో పతనం చాలా ఆందోళన కలిగిస్తున్నది. పుచ్చలపల్లి సుందరయ్య గారు, వావిలాల గోపాలకృష్ణ, సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, వెంగళరావు, పివి నరసింహారావు లాంటి వారు ఈ అసెంబ్లీ ప్రాంగణంలో నడయాడి అద్భుతమైన వారసత్వాన్ని, సాంప్రదాయాన్ని సృష్టించారు. ఆ సాంప్రదాయాన్ని అన్నిటిని వదిలేసేసి మనము ఇప్పుడు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు నిజానికి చాలా ఆందోళనకరంగా ఉంది. నాలాంటి వాళ్ళకే కాకుండా మామూలు సామాన్య ప్రజలకు కూడా అసెంబ్లీ పనితీరు ఇలా ఎందుకు అయిపోయింది అనేది చాలా బాధపడుతున్నారండి. దీన్ని స్పీకర్ ఈజ్ ది అల్టిమేట్ అథారిటీ అసెంబ్లీలో. కాబట్టి ఆయన దీన్ని రక్షించడానికి, దీన్ని ప్రతిష్టను పెంచడానికి కృషి చేయాల్సింది పోయి ఆయన వ్యవహరిస్తున్న తీరుపై కూడా సందేహాలు ఉండే విధంగా విమర్శలకు గురవటం దురదృష్టకరమండి. ఆయన నేపథ్యం కూడా మరీ అబౌవ్ ది బోర్డ్ లేదు. ఆయన కూడా కొంత ఫ్యాక్షన్ రాజకీయాలు, బాంబులు, ఆయన ఆసుపత్రిలో బాంబులని ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఆయనకి స్పీకర్ అంటే గౌరవమైన హోదా వచ్చిన తర్వాత ఆయనవి ముఠాలకి, పార్టీలకి అతీతంగా వ్యవహరిస్తారని ఆశించాం. మనం సంజీవరెడ్డి గారి ఎగ్జాంపుల్ చూసాం లోక్సభలో. ఆయన జనతా పార్టీ నుంచి ఎన్నికైనా కానీ స్పీకర్గా కానీ జనతా పార్టీకి నేను కాదు, నేను ఇప్పుడు మొత్తం దేశానికి లోక్సభకి స్పీకర్ని కాబట్టి నేను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని చెప్పి ఆ విధంగా వ్యవహరించి అందరి మనస్సును చూరగొన్నారండి. మరి కోడెల శివప్రసాదరావు గారు ఆ విధంగా వ్యవహరిస్తున్నారా అంటే కొంచెము మనము ప్రశ్నార్థకం, సందేహానికి తావిచ్చే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది. ఇందులో అసలు అంటే ఒకరోజు సభ్యుల్ని సస్పెండ్ చేయమంటే 2 రోజులు చేయటము, రోజా విషయంలో ఓవర్ రియాక్ట్ కావటము, 3వ సందర్భం ఇది. ఒకటంటే మనము పొరపాటున 1 రోజు అనబోయి 2 రోజులు అన్నారని సరిపెట్టి మీడియా రోజా వ్యవహారంలో ఓవర్ రియాక్ట్ అయ్యారు. 3వ విషయం ఏంటంటే మనకి ఇది లీకేజీ, టేపుల్ లీకేజీ అనేది సభ ఆర్డర్లో లేనప్పుడు సభ్యులు అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు, అనేక రకంగా ఉంటుంది. దాన్ని లీకేజ్ చేయటం ద్వారా సభా ప్రతిష్టకి కస్టోడియన్ స్పీకర్, ఆ సభా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఆయన వ్యవహరించిన, లేకపోతే ప్రధాన పక్షము చీఫ్ విప్ వ్యవహరించినా, లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు వ్యవహరించినా దాన్ని సరిచేయాల్సిన స్థానంలో ఆయన ఉన్నారు. ఆయన అలాగ వ్యవహరించారా లేదా అనేది ఆయన ఆత్మవిమర్శ చేసుకుంటే ఆయనకి తెలుస్తుందండి. అలాగే ఇది ముందు స్పీకరే పర్మిషన్ తీసుకుని నేను రిలీజ్ చేశానని చీఫ్ విప్ చెప్పడము, మళ్ళీ దాన్ని ఖండించి ఇది పార్టీ నిర్ణయం. అసెంబ్లీలో జరిగే వ్యవహారం మీద పార్టీ ఎట్లా నిర్ణయం చేస్తుందండి? అలాగే ఏంటంటే ఈ మొత్తం రికార్డ్ చేస్తున్న సంస్థ దాని వ్యవహార శైలి ఏంటనేది చూడండి. దాన్ని అవుట్సోర్సింగ్ చేశారు. నాకున్న సమాచారం అది అవుట్సోర్సింగ్ చేయడం సరిగ్గా వ్యవహరిస్తున్నదా? ఇవన్నీ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్స్, చాలా ఆందోళన కలిగించే విషయాలండి. ఆయన చాలా సింపుల్గా తీసేయచ్చు. అలాగే అసలు ప్రధాన ప్రతిపక్షం కూడా ఈ విషయంలో కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. యూనివర్సిటీల ప్రైవేటీకరణ బిల్లు చాలా కీలకమైన బిల్లు.
దాని మీద చర్చ జరగకుండా జరిగిపోయింది. అలాగే భూమి 33 సంవత్సరాలకు కాకుండా 99 సంవత్సరాలకు పెర్పెచువల్ లీజ్ ఇచ్చే విధంగా వ్యవహరించడం, ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాలను దీర్ఘకాలంలో దెబ్బతీసే నిర్ణయాలండి. వీటి మీద క్షుణ్ణంగా చర్చించడానికి టైం లేదు, ఎవరికి లేదు. అలాగే వాళ్ళు కోరిన విషయాన్ని చాలా, అది కూడా కీలకమైనది, కాల్ మనీ సెక్స్ ర్యాకెట్, దాని మీద కూడా చర్చ లేకుండా మొత్తం 5 రోజులు పెట్టడం తప్పు, పెద్ద తప్పు. 5 రోజులు కూడా సద్వినియోగం కాకపోవటము, ప్రధాన అంశాలు కాకుండా డైవర్ట్ చేయటము, ఇది అధికార పక్షం ఈ వ్యూహంలో సక్సెస్ అయిందేమోనని అనుకుంటున్నాను. ప్రధాన ప్రతిపక్షం సరిగ్గా వ్యవహరించిందా, ఇంతకంటే భిన్నంగా వ్యవహరించడం బాగుంటుందా అనేది ఒకసారి వాళ్ళ వ్యూహకర్తలు ఆలోచించుకోవాల్సిన విషయం. ఓకే జోగి రమేష్ గారు, నిన్న స్పీకర్ ప్రెస్ మీట్ పెట్టారు. వాస్తవంగా ఒక్కరోజే సస్పెండ్ చేయమని, అంటే తొలి రోజు 2 సభ్యులను, వైఎస్ఆర్సీపీ సభ్యులను సస్పెండ్ చేసినప్పుడు ఒకరోజే సస్పెండ్ చేయమని తీర్మానం చేసినప్పటికి కూడా అప్పటికే సభ ముగిసింది కాబట్టి మరో రోజే అదనంగా సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అందుకే 2 రోజులను చదవాల్సి వచ్చిందని చెప్పి ఒక రకమైన వివరణ ఇచ్చారు. ఈ వివరణ పట్ల మీరు సంతృప్తి చెందుతున్నారా, లేకపోతే ఈ వివరణ మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? శ్రీహరి గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీహరి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి మీకు అందరికీ, సాక్షి ప్రేక్షకులందరికీ కూడా. సార్ శ్రీహరి గారు చెప్పండి. నిన్న జరిగిన సంఘటనలు స్పీకర్ గారి వివరణలో కానివ్వండి, చీఫ్ విప్ కాలువ శ్రీరాములు విడుదల చేసిన ఫుటేజీల్లో కానివ్వండి, ప్రభుత్వం, స్పీకర్ గారు ఇద్దరు కూడా ఆత్మరక్షణలో, అంటే ప్రస్తుతం అపప్రద పడి ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద, స్పీకర్ గారి మీద పూర్తిగా సభని తప్పుదోవ పట్టించారు, శాసనసభ సమావేశాలని నిర్వీర్యం చేశారని చెప్పేసి ప్రజలందరూ కూడా వీళ్ళ మీద పెద్ద ఎత్తున దుమారం, అపప్రద చుట్టుకుంది. కాబట్టి ఈ అపప్రద నుంచి బయటపడే క్రమంలో భాగంగానే నిన్న ఆత్మపరిశీలనలో భాగంగానే నిన్న కాలువ శ్రీరాములు గారు స్పీకర్ గారి అనుమతి లేకుండానే వీడియో ఫుటేజీలను రిలీజ్ చేయటం, దాని తరువాత పరిణామంలో స్పీకర్ గారు దాని మీద వివరణ, ఇవన్నీ చూస్తూ ఉంటే టోటల్గా రోజా గారి సస్పెన్షన్ విషయంలో కానివ్వండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా శాసనసభలో ఏం అడిగారు, ఏం మాట్లాడారు? మొట్టమొదటిగా మాట్లాడిన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కాల్ మనీ విషయంలో కానివ్వండి, సెక్స్ రాకెట్ విషయంలో కానివ్వండి కొన్ని వందల మంది మహిళలు బలైపోయారు. దీని మీద సరైన విచారణ జరగాలి, దీని మీద సరైన చర్చ జరగాలి. ఈ చర్చ జరిగితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక సరైన గమ్యం ఉంటుంది, ఈ బారిన పడకుండా ఉంటారు అని చెప్పేసి మనకు తెలిసింది. వందలాది మంది మహిళల గురించి తెలుసుకున్నాం, కానీ వేలాది మంది ఈ విధంగా కాల్మనీ కుంభకోణాల్లో, కాల్మనీ విషయంలో ఇరుక్కుపోతూ ఉన్నారు. వాళ్ళని రక్షించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నిలదీసిన క్రమంలో జరిగిన పరిణామాలను మనం ఒకసారి గమనించాలండి. ఆ పరిణామాల క్రమంలో అంబేద్కర్ గారి ఇష్యూని తీసుకొచ్చి అంబేద్కర్ గారి మీద ప్రేమ లేనట్టు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ లేనట్టు నటించే కార్యక్రమం మేము చెప్పాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల కోసం అవసరమైతే 2 రోజులు శాసనసభను పెంచైనా సరే ఆయనకి సరైన నివాళులు అర్పిద్దామని చెప్పారు. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి, అంటే దీన్ని ఏమనుకోవాలండి, తెలుగుదేశం ప్రభుత్వానికి కాల్మనీతో సంబంధం ఉందనుకోవాలా, సెక్స్ రాకెట్తో సంబంధం ఉందనుకోవాలా? ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడి పారిపోయారు? ఈ విషయంలో చర్చించమంటే తప్పే ఉందండి. అసలు ముఖ్యమంత్రి గారు ఇంత ఘోరాతి ఘోరమైన విషయాన్ని మాట్లాడటానికి ఒక పక్కన ఆయన విజయవాడ నగరంలో ఉంటూ, విజయవాడ నగరంలో చుట్టుపక్కల ఇటువంటి ఘోరాలు జరుగుతూ ఉంటే ఆయన వీటి మీద సరైన ఉక్కుపాదం మోపాల్సింది పోయి వీటిని ప్రోత్సహించే విధంగా అసెంబ్లీలో పారిపోవటానికి కారణం ఏంటని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ముందుగా ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే ఈ ఇష్యూ మీద చర్చకు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ గారిని అభ్యర్థించడం, ఆ అభ్యర్థన క్రమంలో రోజా గారు కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, కాల్ మనీ సీఎం అని చెప్పేసి మాట్లాడారు. అక్కడ ఎవరిని అసభ్యంగా మాట్లాడిన పదజాలాలు ఇప్పుడు మేము చూసామండి, వీడియో క్లిప్, అవన్నీ కూడా మొత్తం కూడా ఎడిట్ చేసే పరిస్థితులు. ఇవన్నీ
చాలా దుర్మార్గంగా నిన్న జరిగిన కాలువ శ్రీనివాసులు గారు ఆయన ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అసెంబ్లీకి సంబంధించిన చిత్రాలని వీడియో టేపులను రిలీజ్ చేశారంటే స్పీకర్ గారు ఏమి నిర్ణయం తీసుకుంటారండి, ఏమి యాక్షన్ తీసుకుంటారు? ఆయన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఎవరున్నారంటే సభ్యులు? ఉపసభాపతి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళని ఒక్కళ్ళని తీసుకుంటారంట 4 కమిటీ వేస్తే. అంటే ఏమి ఎటు వెళ్తూ ఉంది? ఆయన చర్య తీసుకునే పరిస్థితిని పక్కన పెట్టి స్పీకర్ గారు తెలుగుదేశం పార్టీకి పూర్తి వత్తాసు పలుకుతున్నాడు అనే దానికి నిదర్శనమే ఇది. స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే నిన్న చీఫ్ విప్ గారు డైరెక్ట్గా స్పీకర్ గారి అనుమతితోనే మేము రిలీజ్ చేశామని చెప్తే అంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు కదా. ఆయనేమో స్పీకర్ గారేమో నేను ఖండిస్తున్నాను, నేను రిలీజ్ చేయమని చెప్పలేదు, నేను పార్టీలకే ఇచ్చాను పంపించమని చెప్పాను కానీ నేను రిలీజ్ చేయమని చెప్పలేదని చెప్పేసి స్పీకర్ గారు వివరణ ఇవ్వటం, దీని మీద ఒక కమిటీని వేయటం, ఈ కమిటీ ద్వారా మళ్ళీ రోజా గారి సస్పెన్షన్ విషయాన్ని కూడా చర్చిస్తామని చెప్పటం, ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదండి. ప్రభుత్వం పూర్తిగా అసమర్థతని కూడగట్టుకున్నది అన్నదానికి నిదర్శనమే మొన్న జరిగిన 5 రోజుల శాసనసభ సమావేశాలు అని చెప్పేసి పూర్తిగా చెప్తా ఉన్నాం. ఓకే 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 ఇక వైజాగ్ నుంచి రామకోటి గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామకోటి గారు, మీ పార్టీ పరంగా, బీజేపీ పార్టీ పరంగా ఈ అసెంబ్లీ పరిణామాన్ని వీక్షకులకు చెప్పండి ఈ అసెంబ్లీ పరిణామాల పట్ల మీ పార్టీ ఎట్లా? హలో రామకోటి గారు. సార్, ఐఎమ్ నాట్ గెటింగ్ యువర్ వాయిస్ క్లియర్లీ. రామకోటి గారు వినిపిస్తుందా? అసలు వినిపిస్తుందా? హలో హలో సార్, వినిపిస్తుందండి ఇప్పుడు? ఇప్పుడు వినపడుతుందండి. ఈ అసెంబ్లీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు వినపడుతుందండి. అసెంబ్లీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీడియో లీకేజీల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారానికి బాధ్యులు ఎవరో గుర్తించాల్సిందని స్పీకర్ చెప్తున్నారు. మొత్తం మీదకి వీడియో వివాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఎంపిక చేసిన వీడియోని రిలీజ్ చేయడం ద్వారా ఒక పార్టీకి చెందిన కొంతమంది సభ్యుల వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రక్రియ జరుగుతుందో పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో మీ పార్టీ వ్యవహారాన్ని ఎలా చూస్తుంది? అసలు మీరు ఏం అర్థం చేసుకున్నారు మొత్తం ఈ ఇన్సిడెంట్ అంతా చూశాక? ముందుగా సాక్షి వీక్షకులకు ఈ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా దార్శనికుడు, శాంతి కామకుడు, ప్రజాహృదయ నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నానండి. రెండోది, ఈ జరిగినటువంటి ఈ వివాదాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో మన యొక్క 175 మంది శాసనసభ్యుల యొక్క ఆలోచన సరళి ఉందనేది. ఈ 5 కోట్ల మంది ప్రజలు ఈ 175 మందిని ఎన్నుకుని పంపిస్తే వీళ్ళు శాసనసభలో చేసే విధానాన్ని చూసిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ఇది శాసనసభ లేకపోతే ఇది ఏమన్నా ఈ కబడ్డీ కోర్టా అని చెప్పి ఆలోచించే విధానంగా చేస్తున్నారు. వీళ్ళు చేసే విధానం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీంట్లో ప్రతిపక్ష సభ్యులని కాకుండా స్వపక్ష సభ్యులని కాకుండా వాళ్ళు చేసినటువంటి లీకేజీ చేయటం అనేది వాళ్ళ చాలా ఆ రోజా గారు కామెంట్ చేసిన దానికంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. కారణం ఏంటంటే కొన్ని బహిర్గత పరచకుండా ఉండాల్సిన విషయాల్ని స్పీకర్ గారు అనుమతి లేకుండా బహిర్గత పరిచారనేది కాదా ఇబ్బందికరమైన విషయం. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. కారణం ఏంటంటే బహిర్గత పరిచినప్పుడు అన్ని విషయాల్ని బహిర్గతపరచాలి, కొన్ని విషయాలనే బహిర్గతపరచకూడదు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా లేనటువంటి విధానాన్ని మేము ఖండిస్తున్నాం. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాల్సిన శాసనసభ్యులు ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల మీద దాడి చేయడం అనేది ఇబ్బందికరం. అది రోజా గారు చేసినా, లేకపోతేనేమో ఇంకో ఉమా గారు చేసినా, లేకపోతే ఎక్స్ చేసినా, వై చేసినా, లేకపోతే ఎర్రనాయుడు గారు మన అచ్చెన్నాయుడు గారు చేసినా, ఎవరు చేసినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఏంటంటే పని కట్టుకుని మిమ్మల్ని అందరినీ శాసనసభలోకి పంపించింది ఏంటంటే ప్రజా సమస్యలు మాట్లాడాలనే ఉద్దేశంతో పంపిస్తే మీరు చేస్తున్నటువంటి ఈ విధానం వల్ల అసలు శాసనసభ్యులుగా ఎవరిని పంపించాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే కొత్త శాసనసభ్యులకి ముఖ్యంగా ఏ విషయం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా దీనికి వెళ్ళాలి, అవసరమైనప్పుడు ఏ విధంగా మాట్లాడాలనే విషయాన్ని వదిలేసేసి ప్రతి వాళ్ళు ఈ మధ్య కొత్త కాలంలో ఏంటంటే మాట్లాడితే వెల్లోకి దూసుకెళ్ళిపోవటం, లేకపోతేనేమో ఆ బిఎస్ఏ కాకుండా బిజినెస్ కాకుండా మిగతా విషయాలని మాట్లాడటం ఇబ్బందికరంగా ఉంది. అవసరమైన విషయాలు మాట్లాడబోటాన్ని చూసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుందండి. ఓకే రామకోటి గారు,
గతంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈ ఓటుకు కోట్ల కేసు ఓటుకు నోటు కేసు కావచ్చు మొత్తం మీదకి ఏకంగా డబ్బును తీసుకొచ్చి లోక్సభ ముందు పరిచిన సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే విషయాల తాలూకా తీవ్రతను తెలియజేయడానికి కొన్ని రకాల పద్ధతుల్ని పార్టీలు ఎంచుకుంటాయనడం ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ విషయాలను తీసుకొచ్చే ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీలుగా కొన్ని పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష స్థానంలో ఉన్న కొన్ని పార్టీలు కావచ్చు, కాస్త దూకుడుగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ అంశాల తీవ్రతను బట్టి దాన్ని అధికార పక్షం సహనంతో అర్థం చేసుకుంటుందా లేదా, దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటారు ఈ అసెంబ్లీ వైపు నుంచి చూస్తే? ఇది మనం కనుక పార్లమెంటు చూసినా శాసనసభలో చూసినా కూడా గత 10 సంవత్సరాల్లో కాస్త ఇబ్బందికరమైన వాతావరణాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి విధానం ఉంది. కారణం ఏంటంటే వ్యక్తిగత ప్రతిష్ట కోసం వ్యక్తులు మేము మాట్లాడాము, మేము చాలా క్యాపబుల్గా పనిచేస్తున్నాం అని చెప్పడం కోసం ఎవరైతే చాలా కష్టపడి వాళ్ళు క్వశ్చన్స్ తయారు చేసుకుని వాళ్ళ నియోజకవర్గం గురించి కానీ వాళ్ళ రాష్ట్రం గురించి కానీ మాట్లాడేటువంటి వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడితే ఆ విషయాలు మనకు బయటికి రావట్లేదు. కానీ ఎవరైతే వెల్లోకి దూసుకెళ్ళిపోయి ఒకసారి వచ్చిన ఇది పట్టుకుని ఇలా 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 ఊపుకుంటూ తీసుకొచ్చి చూపించారు, వాళ్ళు చూసి అబ్బాబా మన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా కష్టపడ్డారు, పార్లమెంట్లో అదరగొట్టేశారని చెప్పి ఒక 10 మందో 15 మందో వాళ్ళకి ఎస్ఎంఎస్లు పంపిస్తే చాలా అద్భుతంగా మాట్లాడేవనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. ఇది వాస్తవం కాదు. యాక్చువల్గా పార్లమెంట్లో కనపడాల్సింది ఏంటంటే ప్రజల సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని వదిలేసేసి పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ ఎవరు చేసినా కూడా ఇబ్బందికరమైంది. ఈ మధ్య రీసెంట్గా ఈ 10-15 సంవత్సరాల కాలంలో ఏమైందంటే ఈ టీవీలకి వీటికి సంబంధించిన ప్రసార మాధ్యమాలకు అలవాటు పడిపోయి ప్రజలు ఇబ్బందికరమైన వాతావరణంలో ఈ శాసనసభ్యులు అలాగే పార్లమెంటు సభ్యులు వ్యవహరిస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ చేసినా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఎవరు చేసినా కూడా వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేయకండి, దేశ సమస్యల గురించి పరిష్కరించడం కోసం ఉన్నటువంటి పార్లమెంట్ని శాసనసభని మీరు అవమానపరచకండి అని మరోసారి మీకు తెలియజేసుకుంటారు. ఆ రోజున మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే 45 సంవత్సరాలు పార్లమెంట్లో కూర్చున్నటువంటి వాజ్పేయి గారు ఎంత గొప్పగా వ్యవహరించారో చూడండి. ఏ రోజున కూడా ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అవతల ప్రతిపక్షంలో ఉన్నటువంటి నెహ్రూ గారే వచ్చి రాబోయే రోజుల్లో మాకు మార్గదర్శకులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆయన యువకుడుగా ఉండగానే చెప్పడం జరిగింది. అలా ఉండాలి. కానీ ఇవాళ చూస్తుంటే ఇవాళ ఏ శాసనసభ్యుడిని చూసినా కూడా ఎంతకాలం ఎంతమంది రౌడీ షీటర్లు వెనకాల ఉన్నారు, ఎంతమంది మన ప్రజాప్రతినిధులు కాదు వీళ్ళు వెనకాల ఉన్నటువంటి ప్రజలు ఎలా ఒకవేళ ఈ శాసనసభ్యుడితో గొడవ పెట్టుకుంటే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి, ఇతను శాసనసభ్యుడు కాదు, ప్రజల ప్రతినిధి కాదు, ఎట్టి పరిస్థితుల్లో రౌడీ అన్న విధానాన్ని తెలియజేస్తున్నటువంటి విధానంగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరూ నేర్చుకోవాలి, క్లాసెస్ తీసుకోవాలి, ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం వెళ్ళినటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటకు వచ్చి ప్రజల్ని ఒక మంచి వాతావరణంలో నడిపించాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటాను. సభలో జరిగిన అంశాలని కవర్ చేయటంలో చాలా పక్షపాతం అనేది కనిపిస్తూ ఉందండి. దాన్ని స్పీకర్ గారు కొంచెం పక్షపాతం చూపించి లేకపోతే లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ తోటి కొన్ని దృశ్యాలు కనపడకుండా చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఏవి దృశ్యాలు మన రామకోట గారు చెప్పినట్టు ఏవి కనిపించకూడదు అవే కనిపించేలాగా చేయటంలో స్పీకర్ గారా లేకపోతే పార్టీ అధికార పక్షం ఏది వ్యవహరించినా దాన్ని ఖండించాల్సిందే. నువ్వు కావాలంటే అన్ని పార్టీల వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడానికి అన్ఎడిటెడ్ వెర్షన్ ప్రజలకి వెళ్ళేలాగా చేస్తే కూడా అదే ఒక పీపుల్ విల్ మేక్ దేర్ ఓన్ జడ్జిమెంట్స్. సెలెక్టివ్ లీకేజ్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని ఇది చేయడానికి ప్రయత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరం. అసెంబ్లీలో 5 రోజుల్లో కూడా ప్రజలకు అవసరమైనది కాల్మనీ కానీ లేకపోతే యూనివర్సల్ బిల్లు కానీ లేకపోతే ల్యాండ్ ఇవ్వటం అనే అంశాలు అసలు చాలా తీవ్రమైన అంశాలండి. ఈ 3 కూడా చాలా తీవ్రమైన అంశాలు. కాల్మనీ దాన్ని 1 రోజు 2 రోజులు దాన్ని ఇష్యూ చేసి తర్వాత ఈ రెండిట్ల మీద తీవ్రమైన చర్చ జరిపి ప్రతిపక్షం తన వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అనేది ఒక ఆపర్చునిటీని మిస్ అయ్యేలాగా వాళ్ళు స్ట్రాటజిక్గా చేశారు. కానీ ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎంటైర్ అసెంబ్లీ. అది ఒక ప్రతిపక్షమో అధికార పక్షం అందులో ఎవరికి విక్టరీ లేదు. ఇది డిఫీట్ ఆఫ్ ది పీపుల్ అనమాట. ప్రజలు ఓడిపోయారు. ఇలాంటి శాసనసభ్యులను ఎన్నుకుని మనం ఇట్లా వ్యవహరించే శాసనసభ్యులను మనం ఎన్నుకున్నది అనేది ఒక అంతర్మథనము ప్రజల్లో ప్రారంభమైంది. అలాగే కొత్త జనరేషన్ ఎమ్మెల్యేలు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్త ఆలోచనలు కొత్త అంశాలను తీసుకురావాలి తప్ప దాన్ని రోజు రోజుకి అసెంబ్లీ ప్రతిష్టని దిగజార్చే విధంగా ఎవరో వ్యవహరించకూడదండి. అలాగే ఈ సెషన్కి ఒక ఎర్లియర్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి. వాళ్ళు అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షాన్ని టాంట్ చేయటము, రెచ్చగొట్టడము, చాలా జుగుప్సాకరంగా మాట్లాడటం అనేది చేసినది మనం చూసాము.
ప్రతిపక్షం చాలా సీరియస్గా చర్చించాల్సిన అంశాలను ఏదైనా అంశము ఒకటి ప్రభుత్వ వ్యతిరేక అంశం ఏదన్నా ప్రజల మైండ్లో రికార్డ్ అయ్యే ఉంటే వెంటనే దాన్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఎప్పుడైనా సరే తెలుగుదేశం వాళ్ళు అందులో చాలా నిష్ణాతులు. మన టీవీ డిస్కషన్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక అంశం వచ్చేటప్పటికి దే విల్ క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్ డిస్కషన్ మధ్యలో ఇంటర్వ్యూన్ కావటము. అదే అసెంబ్లీలో కూడా చేశారండి. దట్ ఈజ్ ఎ వెరీ రాంగ్ స్ట్రాటజీ. అది లాంగ్ టర్మ్లో అది బెడిసి కొడుతుంది అనే విషయాన్ని అధికార పక్షం గుర్తించాలండి. మనకి అంశాన్ని రాగద్వేషాలతంగా చర్చించి మీ నిర్ణయం మీరు తీసుకోండి. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి, మెజారిటీ ఇచ్చారు కాబట్టి మీ నిర్ణయం తీసుకోండి. కానీ ప్రతిపక్షం వాయిస్ వినను అనే ఆలోచన, లేకపోతే ప్రతిపక్షాన్ని నెగిటివ్ షేడ్లో చూపిస్తాను, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తాను, కొన్ని మాకు మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి, మాకు ఛానల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ విజువల్స్ చేసి ప్రజల్లో నెగిటివ్ కోణం కల్పిస్తాను. ప్రజలు అమాయకులు కావచ్చు కానీ మరి మనం అనుకున్నంత పిచ్చివాళ్ళు కాదండి. దే హ్యావ్ దేర్ ఓన్ మెథడ్ ఆఫ్ మేకింగ్ జడ్జిమెంట్స్ ఆన్ పీపుల్. అండ్ మనకి ఒక నాయకుడి గురించి ఎంత చెప్పినా ఆయన క్రెడిబిలిటీ పెరగదండి. మనకి ప్రజల్లో కొంత మంచి పని చేసిన వాళ్ళకి మీద తీవ్రమైన విమర్శలు చేసిన ప్రజలు నమ్మారు. ప్రజల క్షేమం కోరేవాళ్ళు ఎవరు విశ్వసనీయులు, ఎవరు అవిశ్వసనీయులు ప్రజలు బాగా అర్థం చేసుకుంటారు. మీడియా ద్వారానే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కొంత ఇన్ఫ్లుయెన్స్ జరగవచ్చు కానీ మొత్తం జరగదు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షము ప్రధాన పక్షం వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదండి. తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డబ్బు బలంతో లేకపోతే మీడియా బలంతో మనము పబ్లిక్ ఒపీనియన్ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తాము, ఇష్టం వచ్చినట్టు చేస్తాము. యాక్చువల్గా అసెంబ్లీలో జరిగిన లీకేజీ మీద యాక్షన్ తీసుకోకపోవడం అనేది స్పీకర్ అది ప్రివిలేజెస్ కమిటీకి అప్పగించి దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఏం నిర్ణయం చేస్తుందో మనకు తెలుస్తుంది, మనకు ఇప్పుడే తెలుసు. అయినా కానీ వాళ్ళు చేసేసి కాలయాపన చేసి టైంని వృధా చేయడం తప్ప ఇది నిజానికి కీలక అంశాలు చర్చించకపోవడంలో అసెంబ్లీ విఫలం చెందిందని నిర్ద్వందంగా చెప్పవచ్చు. అసెంబ్లీ వ్యవహారాలపై స్పీకర్ రెస్పాండ్ అయ్యారు. దీనికి సంబంధించి డిస్కషన్ కొనసాగుతుంది. జోగి రమేష్ గారు, మొత్తం మీద కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే రెండు పార్టీలు చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళ తీరు వల్ల అసెంబ్లీ ప్రతిష్ట కిందకి దిగజారుతుందని ఒక రకమైన అభిప్రాయాన్ని బీజేపీ నేత వ్యక్తం చేసిన నేపథ్యంలో వాస్తవంగా సభలో ఇలాంటి పరిణామాలు దారితీయడానికి అసలు కారణం ఎవరని భావిస్తున్నారో, అసలు ప్రధానమైన అంశాలు ఎందుకు సభ ముందుకు రావట్లేదు? శ్రీహరి గారు, నేను ఇందాక చెప్పాను, ప్రధాన ప్రతిపక్షం అంటే సభలో రెండు పక్షాలు, అధికార పక్షం ప్రతిపక్షం. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 67 మంది శాసనసభ్యులు గల ప్రతిపక్ష నేత శాసనసభలో ప్రజా సమస్యలు ఎత్తి చూపుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా మేము చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? కాల్మనీ సెక్స్ రాకెట్ మీద చర్చ జరుపుదాము, ఆ చర్చ జరిపిన తరువాత ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక ప్రకటన చేస్తారు అని చెప్పేది ఒక క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారిని అభ్యర్థించింది. అధికార పక్షం ఏం చెప్తా ఉంది? ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక ప్రకటన చేస్తారు, ప్రకటన చేసిన తర్వాత దాంతో ముగిసిపోద్దని చెప్పేసి అంటే ఇంత పెద్ద ఇష్యూ మీద చర్చ నడవకుండా కనీసం శాసనసభలో శాసనసభ్యుల అభిప్రాయాలను తెలుసుకోకుండా ముఖ్యమంత్రి గారు ఒక నోట్ ద్వారా ఆయన ఒక ప్రకటన చేసేస్తే, దీన్ని ఇంతటితో ముగించేస్తే, అసలు ఇంత ప్రాధాన్యత గల విషయం, ఇందులో ఎంతో మంది కూరుకుపోయిన విషయం, దీని మీద ఒక చట్టం చేయాల్సిన విషయాన్ని పక్కన పడేసి మరుగున పడేసే క్రమంలో ఒక భాగం. సరే, మా గొంతు నొక్కేశారు, ప్రతిపక్షాల గొంతు నొక్కేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడనివ్వలేదు, మైక్ ఇవ్వలేదు. రోజా గారు ఏదో ఒక మాట మాట్లాడారని ఆమెని ఒక గంట పాటు సస్పెండ్ చేస్తారు, లేదా బయటికి పంపిస్తారు, లేదు ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తారు. 21వ తారీఖు 22వ తారీఖు 2 రోజుల పాటు పక్కన పెట్టి కార్యక్రమం చేస్తారు. సంవత్సరం పాటు వేయటం అనేది అసలు దుర్మార్గం అండి. ఇది స్పీకర్ గారు ఒకవేళ అధికార పక్షం ఈ విధంగా తీర్మానం చేసుంటే, పార్లమెంటరీ అంటే యనమల రామకృష్ణ గారు ప్రతిపాదన చేసుంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పాల్సిన స్పీకర్ గారు అధికార పక్షాన్ని
వాళ్ళు చేసే ప్రతిపాదనలు ప్రతి దాన్ని కూడా ఏకీభవిస్తారు. ఒకరోజు సస్పెండ్ చేయమంటే ఈయన 2 రోజులు చేస్తారు. ఇవన్నీ ఎంత ఘోరం అండి. ఇటువంటి పరిణామాల క్రమంలో ప్రధానంగా దీని వెనుక అసలైన నిగూఢమైన రహస్యం కూడా దాగుంది. ప్రధాన ప్రతిపక్షం ఈ రోజున అడ్డుగా ఉంది. ఎందుకంటే భూముల లీజుల విషయంలో రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో సింగపూర్ కంపెనీకి కట్టబెట్టే క్రమంలో 33 సంవత్సరాల లీజుని 99 సంవత్సరాలు కావాలని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు మాకు జీపీఏ చేయమని అడుగుతూ ఉన్నారు. ఆ క్రమంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే మనకు అడ్డు వస్తుందని చెప్పేసి ఈ విధంగా ప్రతిపక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపించే కార్యక్రమంలో భాగం మనం చూస్తూ ఉన్నామండి. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఎంత ప్రతిష్టాత్మకమైందండి. దాని మీద ఎంత చర్చ జరగాలండి. వెంటనే అసలు కనీసం విద్యార్థులతో చర్చించలేదు, ఉపాధ్యాయులతో చర్చించలేదు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో చర్చించలేదు. ఎక్కడా కూడా ఒక చర్చాగోష్ఠి కానీ ఇష్టాగోష్ఠి కానీ జరిగిన దాఖలాలు లేవు రాష్ట్రంలో. దీని మీద బిల్లు పాస్ చేశారు. ఇంత ఘోరంగా ప్రధాన ప్రతిపక్షం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపించి బిల్లులు పాస్ చేసుకునే క్రమంలో ఇది ఒక కుట్రపూరిత కార్యక్రమం. స్పీకర్ గారు అధికార పక్షం 2 కలిసి చేసిన కుట్ర అనేది కుట్ర దాగి ఉన్నది. ఈ కుట్రని వాళ్ళు బహిర్గతం చేశారనేది స్పష్టం అండి. ఓకే, మరో అంశానికి వెళ్దాం. కీర్తి ఆజాద్ను సస్పెండ్ చేయడంపై బీజేపీలో పెద్ద ఎత్తున కలకలం చెలరేగుతుంది. బీజేపీ సీనియర్ నేతలు నిన్న సమావేశమై పార్టీ వేదిక మీద దీన్ని ప్రస్తావించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి రామకోటి గారు, అవినీతి గురించి ప్రస్తావిస్తే నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తారు? నేను నీతిగానే ఉన్నా. నీతిగా ఒక ప్రకటన చేయడం నేరమైతే ఈ నేరాన్ని పదే పదే చేస్తానంటూ మీ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ అన్నారు. మొత్తం మీదకి ఈ వ్యవహారం మీద బీజేపీలో పెద్ద ఎత్తున కలకలం చెలరేగుతుంది. ఇది కీర్తి ఆజాద్ అనేటువంటి ఒక క్రికెటరు ప్రజా రాజకీయాల్లోకి వచ్చి ఒక 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఒకసారి శాసనసభ్యుడిగా ఉండి ప్రజల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడే. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఏంటంటే క్రికెటర్గా ఆయన ఏమంటాడంటే ఈ జరిగినటువంటి ఈ స్టేడియంలో జరిగినటువంటి 114 కోట్ల రూపాయల ఖర్చులో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అనే దాని గురించి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నించే క్రమం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు కొన్ని విషయాలు ఇంటర్నల్గా ఉంటాయి, కొన్ని విషయాలు ఎక్స్టర్నల్గా ఉంటాయి. దీంట్లో ఏంటంటే అరుణ్ జైట్లీ గారిని ఇరుకున పెట్టే క్రమంలో ఇవాళ ఇందాక రమేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏంటంటే ఒక క్రమాన్ని పెట్టుకుని ఆ క్రమం ప్రకారం కనుక ముందుకెళ్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ట పరిణామాల వల్ల రాజ్యసభలో దరిదాపుగా ఓన్లీ 46% రాజ్యసభ పనిచేయడం జరిగింది. ఆ పనిచేసిన క్రమంలో ఏంటంటే ఎట్లాగైనా సరే పార్లమెంట్లో మనకి మన లోక్సభ అయినా కూడా ప్రాపర్గా పనిచేయాలనే ఉద్దేశంతో ప్రాపర్గా అయినటువంటి సందర్భంలో ఏం చేశాడంటే కీర్తి ఆజాద్ కూడా కాంగ్రెస్తో గొంతు కలపడం జరిగింది. ఎందుకు గొంతు కలిపాడు? ఆయన మాట్లాడుతుంది ఏంటంటే ఆ రోజున నిజంగానే అక్రమాలు జరిగినాయి, దానికి మీకు తెలియదా అని చెప్పేసి కాంగ్రెస్తో గొంతు కలపడంతో నువ్వు ఆగవయ్యా బాబు, కంగారు పడకు, నిజంగా జరిగిన విషయాల గురించి మేము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటే ఆయన ఆ పార్లమెంటరీ సాంప్రదాయాన్ని, ఎందుకంటే ఒకసారి ఒక విప్పు కనుక పార్టీకి ఇచ్చిన తర్వాత ఆ విప్పు దాటి ముందుకు వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఇందాక మన రమేష్ గారు చాలా క్లియర్గా చెబుతున్నారు. మీ అందరికీ తెలుసు రాష్ట్ర శాసనసభలో చాలా విషయాలు చర్చించాలన్న విషయం తెలుసు. రాష్ట్ర శాసనసభలో మన పక్కన బయటికి పంపిస్తారన్న విషయం మీ అందరికీ తెలుసు. తెలిసిన సందర్భంలో మీరు ఎందుకని ఆ రోజున మీరు కామ్గా ఉండలేకపోయారు? వెళ్ళిపోయి ఆ రోజున వెల్లోకి దూసుకెళ్లకుండా నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే మాట్లాడి అక్కడి నుంచి కదలకుండా కనుక శాంతియుతంగా మాట్లాడినట్టయితే కనుక సమస్యలు చర్చించేవాడు కదా. అదే క్రమంలో ఇవాళ కీర్తి ఆజాద్ చేసింది కూడా తప్పు. కారణం ఏంటంటే ఒక పార్టీ విప్పుని దాటి కనుక ముందుకు వెళ్ళి కనుక చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నారు. దీని గురించి ఏమంటున్నారంటే ఇప్పుడు పార్టీలో కూడా జరిగింది తప్పు. ఏ శాసనసభ్యుడు కానీ ఏ పార్లమెంటేరియన్ కానీ మాట్లాడిన విధానంలో కనుక నిజమైన పద్ధతి ఉంటే తప్పు. సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా ట్వీట్ చేశారు, చాలా క్లియర్గా మాట్లాడారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ నేను బీజేపీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను అంటున్నారు, కానీ నేను ఆ రోజున జనతా పార్టీ నుంచి మాట్లాడి వేశాను. కానీ ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న దానికి మీరు మాట్లాడుతున్న కూడా దగ్గరగా ఉంది కాబట్టి ఇలా అని చెప్పి ఆయన మా సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏంటంటే దీంట్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ నిజంగా కనుక కీర్తి ఆజాద్ కనుక ఆయనంతటా ఆయనగా కానీ లేకపోతే ఇట్లా ఆలోచన చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే శత్రుసేన వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజా జీవితంలో ఎలాగంటే కొంతమంది సినిమా హీరోలుగా ఉండి అలాగే కొంతమంది క్రికెటర్లుగా ఉండి కొంతమంది వస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి దే వాంట్ దేర్ పర్సనల్ ఒక ఇది కావాలి వాళ్ళకి, ఆ నిమిషానికి కావాలి. ఇక్కడ రోజా గారి విషయం కూడా అదే జరిగింది. ప్రజా జీవితంలో వాళ్ళు మేము స్పెషలిస్టు ముందుకెళ్తూ ఉంటారు. కీర్తి ఆజాద్ తప్పు. ఒకవేళ గారు వచ్చి ఈ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పునరాలోచిస్తామంటే కనుక కీర్తి ఆజాద్ ని సస్పెన్షన్ నుంచి బయట తీసుకోవడానికి నేరుగా సుబ్రహ్మణ్య స్వామి లాంటి నేతలే
ఒక నిజాయితీ పరుడైన కీర్తి ఆజాద్ను వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉందని నేను అనుకోవట్లేదు. ఈ సస్పెన్షన్ వ్యవహారానికి సంబంధించి నోటీస్కి సంబంధించి కీర్తి ఆజాద్కి ఎలాంటి సహాయం కావాలని నేను అందిస్తానని ఒక ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా అద్వానీ, జోషి, శాంతకుమార్ లాంటి సీనియర్లంతా మీ పార్టీ ఇంతకాలం ఇంత స్థాయికి రావడానికి కారకులైన 3-4 సీనియర్ నేతలు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా పరిగణించారు. అసలు అవినీతిని ప్రస్తావిస్తున్న వైనాన్ని మీరు ఎందుకు ఖండించదలుచుకున్నారని ఒక రకమైన కామెంట్ కూడా బయటకు వస్తుంది. ఎస్, కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, భారతీయ జనతా పార్టీ ఎంత స్పష్టంగా, ఎంత క్లారిటీగా, ఎంత ఇబ్బంది లేని విధంగా ప్రజల కోసం ఆలోచన చేస్తూ మీరు అర్థమవుతుంది కదా. మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఏదైనా ఒక పొరపాటు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఇక్కడ పొరపాటు కనుక జరగలేదనే విషయాన్ని వాళ్ళకి కనుక పెద్దలకు కనుక మేము స్పష్టీకరించిన విధానం వచ్చినట్టు ఉంటే కనుక అప్పుడు దాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏంటంటే కీర్తి ఆజాద్ ఒక ఆవేశపూరితంగా మాట్లాడాడు, అది విప్పుని దాటి మాట్లాడటం వల్ల సస్పెన్షన్ చేయడం మాట్లాడటంలో తప్పేమీ లేదు. ఒకవేళ ఆయనకైనా సహాయం కావాలంటే చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పిన దాన్ని కనుక యాక్సెప్ట్ చేయడానికి కూడా ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. తప్పకుండా పార్టీలో అంతర్గతంగా జరిగేటువంటి చర్చలో ఈ విషయం గురించి చర్చించి కనుక తప్పు ఉంటే దాన్ని కనుక మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. పార్టీ క్యాడర్ కనుక ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో ఊరుకోదు. ఇది ప్రజల యొక్క ఆలోచనకి మేరకు చేసేటువంటి పార్టీ. కానీ వ్యక్తులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కోసం వాళ్ళు చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దీనికోసం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదనే దానికోసం ఈ సస్పెన్షన్ చేయడం జరిగింది. తప్పకుండా దీని గురించి ఆలోచన జరుగుతుంది, చర్చ జరుగుతుంది. చర్చలో తప్పకుండా చేసినటువంటి విధానాన్ని గురించి ఆలోచించడం అనేది పార్టీ పరిణామ క్రమంలో. భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల కంటే చాలా భిన్నమైనది, క్రమశిక్షణ గల పార్టీ. అది మోనోలిథిక్ పార్టీ. దానికి శ్రీరామ అదే లక్ష్మణ రేఖ గీస్తే ఎవరు దాటరు అనే ఒక ఇంప్రెషన్ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఆ పార్టీలో అనేక అంతర్గత సమస్యలు ఉన్నాయి. కాకపోతే బహిరంగంగా వచ్చేది తక్కువగా ఉండేది. ఇప్పుడు ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చినప్పుడు చాలాసార్లు ఇలాంటి సందర్భాలు వస్తున్నాయండి. మనం దీన్ని కొంచెం వెనక్కి వెళ్తే ఏంటంటే, మనకి రాజీవ్ గాంధీకి బీపీ సింగ్కి ఘర్షణ జరిగి వాళ్ళిద్దరికీ భిన్నాభిప్రాయం వచ్చినప్పుడే మనకి బొఫోర్స్ కుంభకోణము, ఫైర్ ఫ్యాక్స్ ఇలాంటివన్నీ ఇష్యూస్ బయటకు వచ్చినాయండి. అంటే ఇప్పుడు ఇలాంటి అంత తీవ్రమైన విమర్శ కాకపోయినా ఈ విమర్శని జాగ్రత్తగా ఆలోచించి ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయో చూసి ఆయన మీద నిర్ణయం తీసుకోవాల్సింది తప్ప ఏకపక్షంగా ఆయన పార్టీ నుంచి లేకపోతే దీని నుంచి బహిష్కరించడము ఇలాంటిది అనేది చాలా తొందరపాటు. అంటే తప్పకుండా కీర్తి ఆజాద్ చెప్పే అంశాల్లో కొంత నిజం తప్పకుండా ఉండే ఉంటుందండి. కీర్తి ఆజాద్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆయన కంగారు పట్టం కదండి. ఎప్పుడు ఇలాంటి విషయాలు నెమ్మదిగా అలాగే బయటకు వస్తాయండి, అలాగే బయటకు వస్తాయి. గతంలో కూడా విపి సింగ్, అరుణ్ సింగ్ లాంటి వాళ్ళు రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేస్తున్న అవకతవకల గురించి నెమ్మదిగా బయటకు వచ్చి వాళ్ళు ఒక వ్యక్తిగతంగానే బయటకు వచ్చారు. తర్వాత ఒక ఉద్యమంలాగా వాళ్ళు ఒక శక్తిలాగా ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా అటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయండి. కీర్తి ఆజాద్ ఈజ్ నాట్ ఏ ఇండివిజువల్, సింగిల్ పర్సన్. కీర్తి ఆజాద్ సంవత్సరాల నుంచి బీసీసీఐ అవినీతి గురించి ఆయన ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఆయన సపోర్ట్ చేయడానికి స్వామి లాంటి వ్యక్తి కూడా సిద్ధంగా ఉన్నారు. నేను డ్రాఫ్ట్ చేస్తాను అంటే స్వామి ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్, ఈజ్ ఆల్సో వెరీ సీనియర్ పర్సన్. అలాగే వాళ్ళు 3 సీనియర్ నాయకులు బీహార్లో బీజేపీ ఘోర పరాజయం తర్వాత సమావేశమై దీని మీద చర్చ జరగాలని కోరిన నాయకులు మళ్ళీ సమావేశమై కీర్తి ఆజాద్ ఇష్యూ మీద కూడా చర్చ జరగాలని కోరుతున్నారంటే, మోడీ ఏకపక్ష నిర్ణయాలు కానీ, అమిత్ షా ఏకపక్ష నిర్ణయాలు కానీ యాక్సెప్ట్ చేయడానికి పార్టీలో కొన్ని బలమైన వర్గం సిద్ధంగా లేదని మనం అర్థం చేసుకోవాలి. మౌన కుతంత్రం ద్వారా అంతా బాగానే ఉంది, అంతా మంచిగా ఉంది, ఎవరో వ్యక్తిగత ప్రచారం కోసమో దీనికోసమో చేస్తున్నాడు, ఆవేశపడి చేస్తున్నాడు అని అనుకోకండి. ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి అధికారంలో ఉన్నప్పుడు. ఆ తప్పుల్ని ఎత్తి చూపేవాడిని మనము వాడిని ఒక ప్రజావేగానండి ఇంకొకటి అనండి వాడిని ఎప్రిషియేట్ చేయాల్సింది పోయి మన లోపాన్ని సరిదిద్దేవాడు మనకు మిత్రుడు. ఇంకా అలాంటిది ఏంటంటే ఇలాగ రోడ్ రోలర్ లాగా చేసుకుపోదాము. తప్పిదం లేకపోతే ఎందుకండి బహిరంగంగా చర్చించి పార్టీ వేదికల్లో చర్చించి ఎస్ నువ్వు చెప్పిన దాంట్లో ఇంతవరకు నిజం ఉంది, ఇంతవరకు నిజం లేదు. అందులో ఆయన విమర్శ చేసిన వ్యక్తి కూడా ఆర్థిక మంత్రి లాంటి ప్రధాన వ్యక్తి మీద విమర్శ చేశారు. కాబట్టి దీంట్లో ఏమైనా సీరియస్ ల్యాప్సెస్ ఎక్కడైనా జరిగినాయా DDCL అనేది ఖచ్చితంగా చర్చించి పాత్రికేయులు మీకు బాగా క్లియరిటీ ఉంది. కీర్తి ఆజాద్ చెప్పేటువంటి విషయం ఏంటంటే 26 కోట్ల రూపాయలు ఉన్నటువంటిది
114 కోట్ల రూపాయలు అయింది అని అంటారు. దాంట్లో ఏంటంటే ఏం ఖర్చులు పెట్టారనే దానికోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే. కీర్తి ఆజాద్ మాట్లాడే దాంట్లో ఏంటంటే, అరే బాబు ఇది నాకు సంబంధం లేని విషయం, దీంట్లో సంబంధించిందంటే అవును మీకు సంబంధం లేదు కానీ అక్కడ అక్రమాలు జరిగినాయి అంటున్నాడు. దానికి ఉన్నటువంటి అధ్యక్షుడితో సంబంధం లేదు, బోర్డు మంది కమిటీ మెంబర్లు రామకోటి గారు, వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ నిమిషానికి ఇప్పుడు జైట్లీ గారిని వాళ్ళు రాజీనామా చేసేయాలని మాట్లాడుతుంది. దాని గురించి నువ్వు ఆగవయ్యా బాబు అని చెబుతుంటే దాని గురించి ఆయన మాట్లాడిన దాని గురించి మాట్లాడుతున్నారు కానీ అక్రమాల గురించి మాట్లాడినందుకు భారతీయ జనతా పార్టీ అది అర్థం జోగ్ రమేష్ గారికి, రామకోట గారు కూడా ధన్యవాదాలు. రేపటి సోమవారం నాటి హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది.